నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. బేసిక్‌గా ఇప్పుడున్నటువంటి కాలంలో చాలామంది ఒబెసిటీతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. చిన్న, పెద్ద తేడా లేకుండా మనం కామన్‌గా చూసే ప్రాబ్లమ్ అనమాట ఒబెసిటీ. ఆ ఒబెసిటీ అనేది ఎందుకొస్తది? దానికి గల రీజన్స్ ఏంటి? అది పోవాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? వీటన్నిటి గురించి పూర్తి వివరాలు ఈరోజు మనతో మాట్లాడేందుకు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ మరియు మెంటల్ హెల్త్ ట్రైనర్ ఇంకెందుకు ఆలస్యం మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. బేసిక్‌గా ఈ ఒబెసిటీ అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తే పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంటది. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి మేడం? ఒబెసిటీ అనేది ఫస్టు మనం చూసుకుంటే ఓవర్ ఈటింగ్. హ్మ్. ఫుడ్ అనేది ఒక లిమిట్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక ప్లేస్ గూడా తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ దొరికిన ఫుడ్డల్లా తినేయడం ఒకటి. హ్మ్. అసలు ఆ ఫుడ్ ఏ విధంగా ఉంటుందో గూడా ఆలోచించకుండా వీళ్ళు దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. హ్మ్. ఇది ఒక రీజన్ ఉంటది. కొంతమందికి హెరిడిటీగా గూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. హ్మ్. అంటే పెద్దలు ఎవరైనా అంటే వెయిట్ చూడ్డానికి కొంచెం తక్కువగానే అనిపిస్తారు. హ్మ్. బట్ వాళ్ళ బాడీ అనేది కొంచెం బొద్దుగా కనిపిస్తుంది. సో, అది కొంతమందికి హెరిడిటీగా వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది. హ్మ్. సో, ఎప్పుడైతే ఈ ఒబెసిటీ ప్రాబ్లమ్ ఉందో అంటే ఈ స్థూలకాయం, ఊబకాయం ఉన్నిందో ఇది ఒకటి వచ్చేసి ఓవర్ ఈటింగ్ వల్ల ఒకటున్నింది. అండ్ అమ్మాయిల్లో చూసుకుంటే పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అవ్వకపోయినా, రెగ్యులర్‌గా లేకపోయినా అండ్ దానితో పాటు వాళ్ళకేమన్నా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా, హ్మ్. అంటే హార్మోన్స్ అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో లేకుండా ఇంబాలెన్సింగ్‌గా ఉన్న హ్మ్. ఈ ఒబెసిటీ వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది. హ్మ్. పీరియడ్ అనేది రెగ్యులర్‌గా రాకుండా 2 మంత్స్‌కి రావడం, 3 మంత్స్‌కి రావడం, హ్మ్. కొంతమందికి 6 మంత్స్‌కి గూడా అలా వస్తూ ఉంటది. సో, అటువంటి వాళ్ళు గూడా లావు పెరిగిపోయే ఛాన్స్ అనేది ఉంది. బరువు పెరిగే ఛాన్స్ అనేది ఉండింది. హ్మ్. అండ్ ఎక్కువగా సిస్టమ్ ముందు కూర్చుంటారు కొంతమంది. సిస్టమ్ వర్క్ ఉంటది గదా! సో, ఆ సిస్టమ్ ముందు కూర్చొని ఇంకంతే కూర్చుండిపోతూ ఉంటారు. ఒక 10-5 మినిట్స్ అయినా వాక్‌లా చేయడం అలాంటివేమీ ఉండదు. ఫిజికల్ యాక్టివిటీ ఏమీ ఉండదు. హ్మ్. అలా ఇంకా ఎప్పుడు కూర్చొని ఉండేసరికి ఏమవుతుందంటే వీళ్ళకి ఫ్యాట్ అంతా గూడా టమ్మీలో స్టోర్ అయిపోయి పొట్ట రావడం హ్మ్. అలా ఉంటూ ఉంటది. దానివల్ల గూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటారు. హ్మ్. అండ్ ఇంకొకటొచ్చేసి ఏమైనా అదర్ డిసీజెస్ ఉన్నా, క్రానిక్ డిసీజెస్ ఉన్నా గూడా వెయిట్ ఒబెసిటీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. కొంతమంది వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటది. హ్మ్. అది డిపెండ్స్ ఆన్ డిసీజ్. ఆ పర్సన్ యొక్క మెటబాలిక్ సిస్టమ్‌ని బట్టి ఉంటుంది. ఓకే. అంటే కొంతమందిది మీరన్నట్టు తినకపోయినా గూడా లావయిపోతూ ఉంటారు. చాలామంది చిన్న పిల్లలు గూడా ఈ మధ్య కాలంలో. దానికి గల రీజన్స్ ఏంటి మేడం? తినకపోయినా లావంటే ఫస్టు ఆ పిల్లలకి లోపల ఏమి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో మనం ఒకటి చెక్ చేసుకుంటూ ఉండాలి. హ్మ్. ఆ పిల్లల మెటబాలిక్ సిస్టమ్ ఎలా ఉందో అనేది మెటబాలిజం సిస్టమ్ ఎలా ఉందనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు రెగ్యులర్‌లీ మోషన్‌కి వెళ్తున్నారా లేదా? వాళ్ళకి తిన్న ఫుడ్ డైజెస్ట్ అవుతుందా లేదా? హ్మ్. ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంతమందికి చిన్నప్పటి నుంచే గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు లావు అయిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటారు. హ్మ్. అండ్ కొంతమందికి చిన్నతనం నుంచే థైరాయిడ్ ఇష్యూ ఉంటుంది. సో, దానివల్ల గూడా బొద్దుగా కనిపిస్తూ ఉంటారు. సో, ఇలా పర్సన్‌ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి, వాళ్ళకి హెరిడిటరీ ఉండే డిసీజెస్ ఏమన్నా వచ్చినా దానివల్ల గూడా ఇలా కనిపించే ఛాన్స్ హ్మ్. అనేది ఉన్నింది. ఈ ఒబెసిటీ వల్ల ఆరోగ్య సమస్యలనేవి ఎలా ఉంటాయి? వాటిని నివారించాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ బరువు తగ్గాలి అంటే ఒకటి మన ఫుడ్ హ్యాబిట్స్‌ని మనం కరెక్ట్ చేసుకోవాలి. హ్మ్. రోడ్ సైడ్‌న తినడం, బయట హోటల్స్‌లో అజినోమోటో సాల్ట్ కలిపినవి అంటే టేస్టింగ్ సాల్ట్ అంటారు. హ్మ్. అది కలిపిన ఫుడ్ కానీ, ఫుడ్ కలర్ కలిపినది కానీ, ఈరోజు వండి వాటిని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టి, మళ్ళీ నెక్స్ట్ డే వాటిని హీట్ చేసి ఇచ్చే ఫుడ్స్ గానీ తినకూడదు. హ్మ్. అండ్ ఇంకొకటొచ్చేసి సాఫ్ట్ డ్రింక్స్. ఇప్పుడు ఎనర్జీ డ్రింక్స్ అని, సాఫ్ట్ డ్రింక్స్ అని చాలా రకాలు మనకు మార్కెట్‌లోకొచ్చున్నాయి. హ్మ్. సో, ఈ డ్రింక్స్ ఏవి కూడా తీసుకోకుండా ఉండటం మంచిది. హ్మ్. అండ్ ఇంకొకటొచ్చేసి కొన్ని స్వీట్స్ ఉంటాయి గదా! ఆ స్వీట్స్ కూడా తీసుకోకూడదు. మైదాతో, షుగర్‌తో చేసిన స్వీట్స్ ఎక్కువుంటాయి. హ్మ్. అవి కూడా తినకుండా ఉండటం మంచిది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు. హ్మ్. అండ్ ఇంకొకటొచ్చేసి మనకి ఇప్పుడు ఇన్‌స్టంట్ ఉప్మా రవ్వ, ఇన్‌స్టంట్ దోస అనని చెప్పి మనకు బయట అమ్ముతున్నారు. యెస్. సో, వాటిలో ఏంటి అంటే మనకి కొన్ని వెజిటబుల్ పీసెస్ అనేవి కట్ చేసి, ప్రాసెస్ చేసి, కొంత కెమికల్ అనేది దానికి యాడ్ చేసి, అవి స్టోర్ ఉండడానికి ఆ రవ్వలో కలిపేసేసి ఇన్‌స్టంట్ ఉప్మా రవ్వ అనని దానికొక ట్యాగ్ యేసేసి, హ్మ్. ఒక లైసెన్స్ తెచ్చుకొని మనకిస్తున్నారు. సో, హ్మ్. దానివల్ల ఏమవుతుంది అంటే,
ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెజిటేబుల్ని తీసుకుంటే మనము మన ఇంట్లో మనం ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 వీక్ 10 డేస్ ఉంటుంది, లేదు అంటే ఒక 15 డేస్ ఉంటుంది. అదే వెజిటేబుల్ని మనము ఎందులో పెట్టకుండా నార్మల్గా బయట ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ పెట్టామనుకోండి, నార్మల్ టెంపరేచర్లో 2 to 3 డేస్ ఉంటుంది మ్యాక్సిమం. తర్వాత అది పాడైపోతుంది. సో అంటే ఏంటి, దాని టైం అంతవరకే ఉంది. సో ఆ టైం దాటిన తర్వాత అది పాడైపోవటం, కుళ్ళిపోవడం అలా జరుగుతుంది. సో దాన్ని ఏంటి, మనము అలా అవ్వకుండా ఉండాలి అని కొన్ని రోజులు స్టోర్ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ పెడుతున్నాము. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా కొన్ని రోజులకు పాడైపోతున్నాయి కొన్ని, మీరు అబ్జర్వ్ చేశారో లేదు. సో ఫ్రిడ్జ్లో కూడా పాడైపోతున్నాయి, మన నార్మల్ టెంపరేచర్లో పెట్టినా కూడా పాడైపోతున్నాయి. మరి ఈ కెమికల్ ఇన్ని మంత్స్ వరకు వీటికి టైం వ్యాలిడ్ అని చెప్పి మనకి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అని వేస్తున్నారు. మనము తీసుకున్న ఇదేదైతే ఉంటుందో ఇన్స్టెంట్ ఉప్మా రవ్వలు ఇవన్నీ, సో అందులో అన్ని మంత్స్ ఉంది అని అంటే ఆ ప్యాకెట్ లోపల వితౌట్ ఏ ఫ్రిడ్జ్లో లేకుండా ఏమీ లేకుండా దాంట్లో ఏ కెమికల్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఒకటి. ఇది ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్న పాయింట్ లాజిక్గా ఆలోచిస్తే చాలు. అంటే ఊబకాయానికి మీరు అన్నట్టు అందులో ఏదో ఒక కెమికల్ యాడ్ చేస్తేనే కదా అది మనకు స్టోర్ ఉండేది. ఓకే, ఈ ఇడ్లీ రవ్వ ఇవే కాకుండా ప్రాసెసింగ్ ఫుడ్ ఏదైనా కానీ దీన్ని ప్రాసెస్ అని అంటారుగా, మరి మనం చెప్పడం అంటే మామూలుగా కురుకురేలు చిన్న పిల్లలు తింటూ కుర్కురేస్ కానీ, కొన్ని లేస్ ప్యాకెట్స్ కానీ, కొన్ని బయట ఎనర్జీ డ్రింక్స్ అని తాగుతుంటారు, కొన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అని తాగుతున్నారు. ఓఆర్ఎస్ కూడా, ఓఆర్ఎస్ ప్యాకెట్ లో కూడా మనం వెనక లేబుల్ చూసుకోవాలి. సో ఆ లేబుల్ పైన అక్కడ వాళ్ళు మనకి ఇక్కడ ఏంటంటే WHO అక్కడ దానికి వాళ్ళు అది వేసుంటారు స్టాంపు, తాగొచ్చు అని. ఏదైతే WHO స్టాంప్ లేకుండా, WHO హాల్మార్క్ ఏం లేకుండా ఉందో అవి మధ్యలో తయారు చేసి మనకి ఇచ్చేవని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము బయట ఒక జ్యూస్ తాగుతాము, ఏదైనా లైక్ మనం కొన్ని పోమోగ్రానైట్స్ అని, గువా జ్యూసెస్ అని మనకి చేసేసి ప్యాకెట్లో స్టోర్ అయి ఉన్న ప్యాకెట్ మనం వెళ్ళి తీసుకొని తాగుతాము. అందులో ఒక మినిమం 100 ml జ్యూస్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అనేది ఉంటుంది మనకి. అండ్ అది మళ్ళీ పాడవకుండా దాంట్లో కొంత కెమికల్ అనేది వాడు యాడ్ చేస్తున్నాడు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే మన బాడీ అనేది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది, మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. స్టార్టింగ్ మనం తీసుకుంటే ఇంకా తాగాలి, తినాలి అనిపిస్తుంది. అలా మనకు తెలియకుండానే మన బ్రెయిన్, మన బాడీ, మన టంగు మనకు తెలియకుండానే వీటన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది స్టార్టింగ్లో. కొన్ని రోజుల తర్వాత మనకు బాగా ఒబెసిటీ వచ్చేసి, ఆ ఒబెసిటీలోనే మనకి డయాబెటిక్ ఇష్యూ వచ్చేసి, PCOD వచ్చేసి, థైరాయిడ్ వచ్చేసి, ఇర్రెగ్యులర్ పీరియడ్ వచ్చేసి, క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయి, యూరిక్ యాసిడ్ పెరిగిపోయి, మనకి అప్పుడు అర్థమవుతుంది ఈ తిన్న ఫుడ్ అంతా ఈ జబ్బులకు కారణమని. సో అందుకని ఇటువంటివి తినకూడదు. డీప్ ఫ్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ కర్రీ కూడా డీప్ ఫ్రై చేస్తేనే తింటారు చాలామంది. అలా కాకుండా స్టీమ్ చేసుకున్నా, బాయిల్ చేసుకున్నా లైక్ చేయరు, దాన్ని అసలు దాని వైపు కూడా చూడరు. ఇలా ఏమవుతుందంటే వీళ్ళకి వీటిని ఎప్పుడైతే ఫ్రై చేసినప్పుడు దాంట్లో ఉండే ఆ న్యాచురల్ క్యాలరీస్ మొత్తం కూడా పాడైపోతాయి. అండ్ దానితో పాటు దాంట్లో ఆ ఫ్రై చేయడానికి వీళ్ళు వాడే ఆయిల్ ఏదైతే ఉంటుందో, ఆయిల్ అసలు ఏ ఆయిలో కూడా తెలియదు. ఒక మనిషి 1 స్పూన్ ఆయిల్ తినాలి రోజుకి, అలాంటిది అందులో మనము ఒక 20-30 స్పూన్లు ఆయిల్ తింటాం ఈజీగా మనకు తెలియకుండానే. అండ్ దానితో పాటు అది తిన్న తరువాత అది డైజెస్ట్ అవ్వడానికి మనకి మినిమం 10 to 15 అవర్స్ పడుతుంది. మనం ఒక ఫ్రై ఐటెం బాగా హెవీగా తిన్నామనుకోండి, మనకు అదే తేపులు వస్తూ ఉంటుంది, ఇంకా ఏ ఫుడ్ తినాలనిపించదు, ఎక్కువగా వాటర్ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే దానివల్ల మనకి ఎసిడిక్ అవుతూ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతూ ఉంటుంది, డైజెస్ట్ అవ్వదు. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. అందుకని ఇలాంటి డీప్ ఫ్రైస్, ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ మానేయాలి. తినండి ఫ్రై ఐటమ్స్, తప్పు కాదు, దానికి ఒక పద్ధతి అనేది పెట్టుకోవాలి. వారంలో ఒక రోజు మీకు నచ్చిన ఫుడ్లన్నీ తినండి. అండ్ ఒకరోజు మీకు నచ్చిన నాన్ వెజ్ డైలీ ఒక పూట తిన్నా కూడా నాన్ వెజ్ పర్ హెడ్ వచ్చేసి 100 to 150 grams వరకు నాన్ వెజ్ తినొచ్చు. అది ఏ నాన్ వెజ్ అయినా, చికెన్, మటన్, సీ ఫుడ్ ఏదైనా కూడా ఏం అవ్వదు. సీ ఫుడ్ అయితే ఇంకా 250 grams వరకు కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అంతకుమించి ఎక్కువ తినొద్దు. ఆ నాన్ వెజ్ని కూడా డీప్ ఫ్రై చేయొద్దు.
ఈ డీప్ ఫ్రైస్ చేయడం, అందులో ఉన్న క్యాలరీస్ అన్నీ ఈ డబల్ అయిపోవడం, లేదు అంటే ఆ క్యాలరీస్ అనేది బర్న్ అవ్వడం, వాటి వల్ల ఈ ఇష్యూస్ అనేవి వస్తాయి మెయిన్. ఇదొకటి. అండ్ కొంతమంది వచ్చేసి ఎక్కువగా పూరీలు ఇటువంటివి ఎక్కువ తింటారు. సో పూరి కూడా అంత హెల్త్‌కి మంచిది కాదు. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి ఎర్లీ మార్నింగ్ ఆయిలీ ఫుడ్స్ కూడా అంత మంచిది కాదు మనకి. ఇడ్లీ అనేది నైస్ ఫుడ్. ఇలాంటివి తినడం, సీజనల్ ఫ్రూట్స్ తినాలి. అంటే మనకి ఒక్కొక్క సీజన్‌లో ఒక్కో ఫ్రూట్ అవైలబుల్‌గా ఉంటుంది. సో ఏ సీజన్‌లో దొరికే ఫ్రూట్‌ని ఆ సీజన్‌లో తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. దీనివల్ల మనకు ఒబెసిటీ ఉండదు. స్ట్రాంగ్‌గా ఉంటాము. ఇదొకటి. అండ్ గ్రీనీ లీవ్స్, ఆకుకూరలు ఈ రోజుల్లో అసలు ఆకుకూరలు అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గరకు వచ్చే పేషెంట్సే. సో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఒబెసిటీ ఏం రాదు. బరువు ఎవరు పెరగరు. అలా కాకుండా ఈ బయట ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లం అనేది ఉన్నింది. కొంతమంది ఏంటంటే నేను 2 పూటలే తింటాను కానీ లావైపోతున్నాను అంటారు. 2 పూటలు తింటున్నారు ఓకే. కానీ ఏం వర్క్ చేస్తున్నారనేది తెలుసుకోవాలి కదా ఫస్ట్ థింగ్. మనం తినే ఫుడ్‌కి మనం చేసే వర్క్ కరెక్ట్‌గా ఉందా లేదా అని కౌంట్ చేసుకోవాలి ఒకటి. వీటన్నిటికన్నా కూడా ఇంకొకటి ఇంపార్టెంట్ స్లీప్ అనేది కరెక్ట్‌గా మనకు ఉందా లేదా. మినిమం స్లీప్ అనేది ఒక్కొక్క మనిషికి వచ్చేసి 6-9 అవర్స్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. కొంతమంది మాకు 3 అవర్స్ చాలని చెప్పారు, 2 అవర్స్ చాలని చెప్పారని అంటారు. 5 అవర్స్ చాలని చెప్పారు మా డాక్టర్ అంటారు. ఏ డాక్టర్ కూడా చెప్పరండి అలాగా. నాకు తెలిసిన డాక్టర్స్లో కూడా చాలామంది ఉన్నారు. ఎవరు కూడా ఇలాంటివి చెప్పరు. వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు. స్లీప్ అనేది ఎంత కరెక్ట్గా ఉంటే అంత హెల్దీగా ఉంటాం మనం. స్లీప్ డిస్టర్బ్ అయినప్పుడే మనకి ఈ జబ్బులన్నీ వస్తాయి. మనకి ఈ క్రేవింగ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఒబెసిటీని కంట్రోల్ చేసుకోకపోతే అన్ని జబ్బులు వస్తాయి. ఫస్ట్ డయాబెటిక్ వస్తుంది ఒబెసిటీ వచ్చింది అని అంటే. ఆ తర్వాత పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ వస్తుంది. ఉండే కొద్దీ హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మనకు తెలియకుండానే క్యాన్సర్స్ రావచ్చు, కిడ్నీస్ దెబ్బతినే ఛాన్స్ ఉండొచ్చు, లివర్ ఇష్యూ రావచ్చు. సో మల్టిపుల్ డిసీజెస్ అనేవి మనకు తెలియకుండా ఒబెసిటీలోనే వస్తాయి. ఇంకా కొంతమందికి ఒబెసిటీలోనే డయాబెటిక్ కూడా వచ్చిందనుకోండి, గ్యాంగ్రీన్ కూడా వస్తుంది. సో గ్యాంగ్రీన్ వచ్చిందంటే కాళ్ళు ఒక ఫింగర్ ఉందనుకోండి, ఈ ఎడ్జ్ నుంచి అది ఎండిపోతూ వస్తూ ఉంటుంది. అలాగే చివరికి దాన్ని సర్జరీ చేసి కొంతమంది తీసేస్తారు. ఆయుర్వేదంలోనైతే ట్రీట్మెంట్ ఇస్తాము, కొన్ని ఆకులతోటి పసర్లు లాంటివి చేసి కంట్రోల్ అవుతుంది. సో అంత దూరం తెచ్చుకోకుండా ముందు ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే జబ్బులు ఏం రాకుండా ఉంటాయి, బరువు పెరగకుండా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.